నమస్తే. ప్రస్తుతం మనం సోమాజీ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. సాయేశ్వరాచారి మృతికి ఘన నివాళులు అర్పిస్తూ తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు రాఘవాచారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా ఎవరు ఆత్మ బలిదానాలు చేసుకోవద్దు, 100% పోరాటాల ద్వారా 42% రిజర్వేషన్ సాధిద్దాం తప్ప అనవసరంగా మీరు బలిదానాలు చేసుకుని కుటుంబాలను రోడ్డున పడేయొద్దని ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. రాఘవాచారి గారు ఉన్నారు, మన దగ్గర మాట్లాడదాం. సరే, ఏం చెప్పదలుచుకున్నారు ఈ యొక్క ప్రెస్ మీట్ దగ్గర మీరు? ముందుగా మన తొలి వెలుగు న్యూస్ ఛానల్కు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రం రావడానికి మరి విశ్వకర్మలైనటువంటి మారోజు వీరన్న, జయశంకర్ సారు, అదేవిధంగా తెలంగాణ రాదు అనే సమయంలో మలిదశ ఉద్యమంలో మన శ్రీకాంతాచారి ప్రాణ త్యాగాల పునాల మీద తెలంగాణ ఏర్పడ్డది. మరి ఆ తెలంగాణతోటి మరి ఇవాళ అందరం మనం ఇవాళ బలిదానాలేమో మా విశ్వకర్మలవి, రాజభోగాలేమో మరి సంపన్న వర్గాలు చేస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు అందరూ 2 కోట్ల మంది ఇవాళ చాలా దీన స్థితిలో ఉన్నారు. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత కామారెడ్డిలో 42% మరి శాతం బీసీలకు కేటాయిస్తా అని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు. మరి స్థానిక సర్పంచ్ ఎలక్షన్లో వచ్చేసరికి ఉన్నది దాని పర్సెంటేజ్ను 17%కి కుదించి వారు ఇష్టానుసారం చేయడం వల్ల ఇవాళ సాయి ఈశ్వరాచార్య గారు కలత చెంది మనస్తాపంతో బాధతోటి తాను ఆత్మ బలిదానం చేసుకున్నాడు. అంటే మేము చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేసినాం, చేయాల్సింది బీజేపీ. చారి యొక్క మృతిని బాధ్యత తీసుకోవాల్సింది బీజేపీ అని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. బీజేపీ అని చెప్పి కాంగ్రెస్ చెప్తుంది, కాంగ్రెస్ అని బీజేపీ చెప్తున్నది. మరి ఆ రోజు పార్లమెంట్లో బిల్లు పెట్టి మరి బీజేపీ కాంగ్రెస్ తోటి బీజేపీ ఉన్నటువంటి మరి మోడీ గారి దగ్గరకు పోయి మరి ఇదే బీసీల కోసం పోలేదు, తన డెవలప్మెంట్ అని చూపించి తన అభివృద్ధి కోసం పోయినాడు. కానీ బీసీల కోసం మోడీ దగ్గరకు పోయి పార్లమెంట్లో బిల్లు పెట్టి 9th సెక్షన్లో పెట్టేసి మనకు అది ఒక తీర్మానం చేసి ఇవాళ వచ్చుంటే ఇవాళ ఈ బలిదానం జరిగేది కాదు కదా. ఇది మేము బలిదానం కాదు, ఇది ప్రభుత్వ హత్యగా మేము చిత్రీకరిస్తున్నాం. రాష్ట్ర స్వరకార సంఘం తరఫున మా సోదరుడు చనిపోయినాడు, మాకు బాధ ఆవేశం. ఇవాళ ఆ కుటుంబంలో దీన స్థితిలో ఆ కుటుంబం ఇవాళ రోడ్డున పడ్డది. తన మీద ఆధారపడ్డ భార్య, 3 పిల్లలు, తల్లి, మరి వాళ్ళకు తిననిక తిండి లేని పరిస్థితి. ఇప్పుడు అతను కుటుంబం కోసం కాదు, అతని జాతి కోసం కాదు, అతని సంఘం కోసం కాదు, బీసీలో ఉన్నటువంటి 2 కోట్ల మంది ఆశయాల కోసం తన ప్రాణ త్యాగాలు జరిగినాయి. మరి ఇలా ప్రభుత్వం కూడా పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. మేము రాష్ట్ర స్వరకార సంఘం నుంచి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. వారి కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవడం, వారికి ₹1 కోటి ఎక్స్గ్రేషన్ ఇస్తూ వాళ్ళ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తూ వారికి ఒక పక్కా ఇల్లు గృహం కల్పించేసి ఆ 3 పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి కార్పొరేటర్ విద్యను అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర స్వరకార సంఘం తరఫున ప్రధానమైన డిమాండ్ మేము చేస్తున్నాం. ఇంకోటి, ప్రధానంగా చారి యొక్క బలిదానాన్ని ఎందుకు వక్రీకరిస్తున్నారు? మీరు కూడా చూసింటారు దాదాపుగా. ఎందుకు ఆ వార్తలు వస్తున్నాయంటే ఏం చెప్తారు? ఇది కొంతమంది కుట్ర. ఇది ఏం చేస్తున్నారంటే వక్రీకరిచేసేస్తే దాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన శ్రీకాంతాచార్య చనిపోతే కూడా అట్లనే చేసినారు. మరి ఇవాళ మీకు తెలియదా? ఇవాళ విశ్వకర్మ ప్రాణ త్యాగాలు ఇవాళ మీకు కనిపిస్తలేవా? మా రోజు వీరన్న కానించి మొదలు పెడితే ఇవాళ సాయీశ్వరాచార్య వరకు మనం ఒక కులం కోసం కాదు, ఇంటి కోసం కాదు, ఈ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి కోసం మనం చేసే అటువంటి ప్రయత్నమే తప్ప ఇది కాదు. తాను అంతకన్నా ముందు 3-4 రోజుల ముందు వాళ్ళ భార్యతో కూడా చెప్పిండంట, మన శ్రీకాంతాచారి కూడా తెలంగాణ రాష్ట్ర కోసమే బలిదానం ఎందుకు చేసినాడు అని చెప్పేసి ఫోటోలు అవన్నీ వాళ్ళ భార్యకు చూపించుకుంటూ మరి ఇలా 42% కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చినటువంటి ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఇయ్యలేదని చెప్పేసి బాధ ఆవేదన వాళ్ళ కుటుంబంలో కూడా చెప్పినాడట. ఆ రోజు క్యూ న్యూస్కి వచ్చి క్యూ న్యూస్ ద్వారా చెప్పుదామని వచ్చేసేస్తే అక్కడ అనుకూలంగా సమయం దొరకకపోవడంలా బయటకు వచ్చేసి చాలా బాధ కలతతోటి తాను పెట్రోల్ పోసుకొని ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది. ఇది తన కుటుంబం కోసం కాదు, తన ఇంటి కోసం కాదు. నేను అందరి మీడియాలకు చెప్తున్నా, ఇలా ఉన్నటువంటి అగ్ర మీడియాలకే కానీ వేరే వాళ్ళకి నేను అందరికీ తెలియజేస్తున్నాను, అతను చనిపోయింది బీసీల కోసము, బీసీల కోసం డిక్లరేషన్ ఇస్తానని చెప్పి మాట తప్పిన ప్రభుత్వం కోసమే. దాన్ని ఇది మాత్రం ఎవరే కానీ ఇది వ్యక్తీకరిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి ఉండదని చెప్పేసి రాష్ట్ర స్వర్ణకార సంఘం తరఫున మేము తెలియజేస్తున్నాం. అంటే ప్రధానంగా ఈశ్వరాచారి యొక్క మృతిని వక్రీకరిస్తున్నారు, జాగ్రత్త ఉండాలి. 100% 42% రిజర్వేషన్ కోసం చనిపోయిండు, వాళ్ళ భార్యతో కూడా చెప్పిండు. ఈశ్వరాచారి యొక్క మృతిని, ఆ బలిదానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి, బీజేపీ తీసుకోవాలని రాష్ట్ర స్వర్ణకార సంఘం రాఘవాచారి గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో భాను, సమాజ్ కూడా.